ఏదైతుందో హైదరాబాద్ ట్రెండ్ మూసి సుందరీకరణ అంటాడు. మూసి ప్రక్షాళన చేయను ఆయన, కావాల్సింది మూసి ప్రక్షాళన. మూసి ప్రక్షాళన పక్కన పెట్టి నేను మూసి సుందరీకరణ చేస్తా. ఆ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కింద కరెక్ట్ నిర్మాణం చేసి వాడిని వినియోగంలోకి తెచ్చినట్టయితే మూసి ప్రక్షాళన అయిపోతుంది. అసలు మూసి ప్రక్షాళన దృష్టి కేంద్రీకరించకుండా ఇలా సుందరీకరణ ఒక నువ్వు ఇవాళ కమర్షియల్ ఒక రియల్ ఎస్టేట్ మరి మరో ఒక భూ కుంభకోణాన్ని తెరదీసే విధంగా పాలన కొనసాగానికి ఎవరేం చేయాలని చెప్పి అంటున్నాను. ఇవాళ నేను ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను బ్యాండ్ వాగన్ నేను చేరేటోని కాదు, నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ వాజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన మేరకు ఏదైతుందో పార్టీ పనిచేయడం జరిగిందో నేను కొనసాగే ప్రయత్నం చేశాను నేను. కానీ ఎప్పుడైతే అధిష్టానం పట్టు కోల్పోయింది, ఇప్పుడు అలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో రాష్ట్ర పార్టీపై రాష్ట్ర ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారిపై ఏదైతుందో పట్టు కోల్పోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు పనిచేయాల్సినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే రివర్స్ ఏదైతుందో అధిష్టానాన్ని నడిపించేటట్టు కనబడుతుందని చెప్పి అంటున్నాయి. వీళ్ళని కేవలం ఏదైతుందో నా ఆత్మాభిమానం ఆత్మగౌరవం ప్రధానం అంటున్నా, పదవులు కాదు. నా కార్యకర్తలకు ఆత్మాభిమానం ఆత్మగౌరవం ప్రధానం అని చెప్పి అంటున్నా. కేసీఆర్ గారు ఏదైతుందో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, వయసులో నాకు సమకాలికుడు. ఇవాళ ఆయన ఏదైతుందో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏ విధంగా పాటుపడో గమనించిన మనం ఉన్న పరిస్థితుల్లో ఇది ప్రజాకాంక్ష. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక విధంగా ప్రజాకాంక్ష అని చెప్పి అంటున్నాను. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డదో ఇలా ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి కేసీఆర్ గారి సారథ్యమే ఇవాళ ఏకైక మార్గం అని చెప్పని ప్రజల్లో ఏర్పడ్డది. ఇవాళ ఎక్కడ చూసినా మీరు ప్రజల్లో గమనిస్తే ఇలా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఇది నానుడి అంటున్నా. ప్రజల్లో నానుడి పడిపోయింది. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. వీళ్ళ కేసీఆర్ గారి సారథ్యంలో ఏదైతుందో అన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేతగా ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ఆయన నాయకత్వం వహించి మరి ముందుకు నడిపించిండో ఉద్యమాన్ని, ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం ఇవాళ వారితో సాధ్యమవుతుందనే ఒక భావనతోని వారి నాయకత్వం పనిచేయడానికి మరి ముందు పోవడం జరుగుతుంది.